హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నాకైతే కొన్ని రోజులు బట్టి అస్సలు బాలేదు. అస్సలు దగ్గు, జలుబు అసలు చాలా దారుణంగా ఉంది. ఒక వారం రోజులైతే అసలు మంచం మీద నుంచే కిందకి దిగలేదు. ఆ తర్వాత డాక్టర్ కాడికి వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎగ్ పౌచ్ కర్రీ ఇప్పుడు ఫేమస్ అవుతుంది కదా, ఇన్స్టా మొత్తం, యూట్యూబ్ మొత్తం అదే ఉంది. అందుకే నేను కూడా అదే కర్రీ ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ మా ఆయన తిడతారని చెప్పి మానేశాను. ఏమంటారు, ఎగ్ పొరుట్లాగా అదే అట్లా వేసేసి కర్రీ వండాను. ఎలా వండానో మీకు వీడియో పెడతాను చూడండి. ముందు ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకొని ఆయిల్ వేసేసి తర్వాత గుడ్లు 3 గుడ్లు తీసుకున్నాను, పగలగొట్టుకొని ఆమ్లెట్స్లా వేసేసుకోవాలి. వేసేసుకున్న గుడ్లని అటు ఇటు రోస్ట్ చేసేసుకున్న తర్వాత బయటికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ గట్ట వేసేసుకొని ఇక్కడ నేను కరింపాకు కూడా వేసాను. కరింపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏమంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను అంటే మిక్సీ లేదు, అందుకనే వేయలేదు. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే చాపర్లో వేసాను అల్లం ఉల్లిపాయలు టమాటీలు కూడా, అందుకే అంత సాఫ్ట్గా వచ్చాయి మాకు. మనం పచ్చిమిర్చి ఎప్పుడు వేసుకుంటామంటే లాస్ట్లో కొంచెం టైం ఉండేటప్పుడు వేస్తాను నేను, ఇప్పుడు వేయను. ఉడికేటప్పుడు వేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అది బాగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటీ వేసేసుకుందాం. టమాటీ వేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని బాగా వేపేసి కొంచెంసేపు మూత పెట్టాలి. మూత పెట్టేసి మళ్ళీ కొంచెంసేపు ఉంచిన తర్వాత హాయ్ అండి, అదిగోండి పచ్చిమిర్చి వేసేసిన తర్వాత బాగా కలదీసిన తర్వాత మనం ఇందాకలా గుడ్డు ఆమ్లెట్ వేసాం కదా, ఆ ఆమ్లెట్ అనేది మంచిగా కట్ చేసుకుందాం. కట్ చేసేసుకొని కొంచెం ఇందులో కారం, మీ ఇక్కడ గరం మసాలా గట్ట ఉంటే వేసుకోండి. ఎందుకంటే నేను కారంలోనే మసాలా వేస్తాం, మా ఆంధ్ర స్టైల్ అంతా కారం ఎండుమిరపకాయలు గట్ట వేసుకొని అంత కారంతోనే చేసేసుకుంటాం. మరి మసాలా వేరేగా వేయట్లేదు, అందుకనే అందులో వాటర్ మీకు ఎంతగా నచ్చితే అంత ఆయిల్ వాటర్ వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నేను వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు కలిపేసి మూత పెట్టిన తర్వాత అగోండి గుడ్డట్టు ముక్కలు వేసేసాను. చూడండి ఎలా ఎగుతున్నాయో, అలా దగ్గరగా వింకిపోవాలి. ఇంకపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. బాగా వింకిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అంతా వేసుకోండి. అలానే నా